2069 జీవో నెంబర్ RT169 ఇచ్చాడు. దీని ప్రకారం పవర్ ఫ్యాక్టర్ 0.90 నుంచి 0.95 మధ్య రైతులు మెయింటైన్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రూల్ పెట్టాడు. నేను అడుగుతా ఉన్నా, ఆక్వా రైతులు సాధారణంగా వాడే ఈ మోటార్లలో పవర్ ఫ్యాక్టరు 0.78 మాత్రమే ఉంటుంది. ఆక్వా రైతులు వాడే ఈ మోటార్లలో పవర్ ఫ్యాక్టర్ పెరగాలి అనంటే మళ్ళీ రైతన్నలు కెపాసిటర్లు కొనాలి. కెపాసిటర్లు కొంటే తప్ప నుంచి పవర్ ఫ్యాక్టర్ పెంచే కార్యక్రమం జరగదు. మరోవైపున చూస్తే కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం మానేశారు. కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చే కార్యక్రమానికి మానేసి చంద్రబాబు నాయుడు గారు ఇంకా దారుణంగా ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, కొత్తగా కెపాసిటర్ల సంగతి దేవుడెరుగు, కొత్తగా కనెక్షన్లు ఇచ్చే వాటికి ఏకంగా పెండింగ్లో ఉన్నవెంతో తెలుసా? ఏకంగా 12,000 కనెక్షన్లు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. కొత్తగా కనెక్షన్లు ఇవ్వడం లేదు, ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం లేదు. పవర్ ఫ్యాక్టర్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఆక్వా రైతులను అన్యాయం చేస్తూ ఉన్నాడు. మరోవైపున ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు కోతల మీద కోతలు వేస్తూ ఉన్నాడు. ట్రాన్స్ఫార్మర్లకు ఇచ్చేది 3 ఫేజ్ కరెంట్ కాకుండా కేవలం సింగిల్ ఫేజ్ కరెంట్ ఇచ్చి కోతల మీద కోతలు వేస్తూ రైతాంగం అల్లాడట్టుగా చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రైతాంగం జనరేటర్ను పెట్టుకొని ఈరోజు ఆక్వా సాగు చేయాల్సిన పరిస్థితిలో ఈరోజు రైతాంగం ఉంది. నేను అడుగుతా ఉన్నాను, జనరేటర్లకు పెట్టుకొని ఆక్వా రైతులు సాగు చేయాలి అని అంటే ఇది సాధ్యమయ్యేదా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. అదే మన హయాంలో